డియర్ ఫ్రెండ్స్, గోదావరి కెరటాలు యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ మరొక అద్భుతమైన కథతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ప్రేక్షకులకి మరొకసారి స్వాగతాన్ని తెలియజేస్తూ గోదావరి కెరటాలు అనే మా ప్రయాణంలోకి అడుగుపెట్టిన మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, చలనచిత్రాలు కేవలం వినోదం మాత్రమే కాదు, మనసును కదిలించే అనుభవాలు, ఆలోచింపజేసే సందేశాలు, జీవితానికి అద్దం పట్టే క్షణాలు. నేటి మన కథనంలో మీరు వినబోయేది అలాంటి విలువైన అద్భుతమైన ఒక మణిపూస. కాలం చెల్లని స్నేహం, త్యాగం, మానవ సంబంధాల సత్యాన్ని ప్రతిబింబించే ఒక క్లాసిక్ కథ. మరి ఈ సినిమా పరిచయం మనం చూద్దామండి. 1967లో విడుదలైన ప్రాణమిత్రులు ఒక హృద్యమైన నాటకీయ చిత్రం. ప్రఖ్యాత దర్శకులు శ్రీ పుల్లయ్య గారి సారథ్యంలో శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు, జగ్గయ్య వంటి మేటి నటులు తమ అద్భుతమైన నటనతో చిత్రానికి ప్రాణం పోశారు. శ్రీ కెవి మహాదేవన్ స్వరపరిచిన సంగీతం, పాత్రల మధ్య బంధాలు, ఆంతర్య పోరాటాలు ఈ చిత్రాన్ని మరుపురాని అనుభవంగా మార్చాయి. కథలోని ఫ్యాక్టరీ లేబుల్ మరి ఘట్టం ఇంగ్లీష్ క్లాసిక్ 1916 నుండి ప్రేరణ పొందింది. కానీ తెలుగు నాటకీయతతో, మన సంస్కృతితో, మన హృదయాల స్నేహంతో మిళితమై ప్రేక్షకులను లోతుగా ఆలోచింపజేసింది. పాత్రల పరిచయం. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు చెన్నయ్యగా, సినిమా కథలో కేంద్రీయ పాత్ర. చెన్నయ్య ఒక సాధారణ మనిషి అయినా హృదయపూర్వకత, స్నేహం, త్యాగం, నిజాయితీతో నిండిన వ్యక్తి. అతను తన స్నేహితుని కోసం తన ప్రాణాలకే ముప్పు తెచ్చుకునే స్థాయిలో ఉండటం ప్రాణమిత్రులు అనే టైటిల్ను అర్థవంతం చేస్తోంది. అతని పాత్రలో దృఢత్వం, మానవత్వం, త్యాగం, స్నేహం అన్నీ ఒకే తాటిపై మానవ విలువలు ప్రతిరూపంగా నిలుస్తాయి. జగ్గయ్య గారు అంటే చిన్నబాబు గోపాలకృష్ణగా ఒక రాజసత్తా వంశానికి వారసుడిగా గౌరవం, గర్వం, అధికార తపనలతో నిండిన వ్యక్తి. కానీ స్నేహం విషయంలో మాత్రం చిన్నయ్యను అంతులేని విశ్వాసంతో నమ్ముతాడు. అధికారం, రాజకీయ లెక్కల మధ్య మానవీయ విలువల కోసం అతను పడే సంఘర్షణ కథలోని ప్రధాన ఘట్టంగా చూడవచ్చు. సావిత్రి అంటే పార్వతిగా ఈ చిత్రంలో నటించారు. చిన్నయ్య జీవిత భాగస్వామి, త్యాగమూర్తి, సహనశీలి, దాంపత్యం మరియు కుటుంబ బంధాల విలువను నిలబెట్టే మహిళ. స్నేహం కోసం తన భర్త చేసే త్యాగాలకు తోడ్పడుతూ ఆప్యాయతతో, సహనంతో నిలిచే పాత్ర. సావిత్రి నటనలోని ఆత్మీయత, నమ్మకం ఈ పాత్రను మరింత జ్వలింపజేస్తాయి. మరి గుమ్మడి గారు దివాన్జీగా అధికార చతురతలో నిపుణుడు, రాజవంశపు సలహాదారు. తన రాజకీయ బుద్ధితో, లాభ నష్టాల లెక్కలతో తాను అనుకున్న దాన్ని సాధించాలనుకునే వ్యక్తి. ఈ పాత్రలో మనం పాలనలో ఉన్న అంతర్గత రాజకీయ చతురతను చూస్తాం. రేలంగి గారు అంటే సింహాలుగా వినోదానికి ప్రతీక. తన హాస్యంతో కథలో ఒక తేలికను రేకెత్తించే పాత్ర. సీరియస్ సన్నివేశాల మధ్య రేలంగి హాస్యం ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది. అల్లు రామలింగయ్య గారు శేషయ్య పల్లెటూరి హాస్యం, చిలిపితనం కలగలిపిన పాత్ర. పరిస్థితులను తనదైన సరదా తీరు, చిన్నపాటి మరి వంచనల ద్వారా ప్రేక్షకులను అలరింపజేసే హాస్య స్ఫూర్తి. చెదలవాడ గారు అంటే చెదలవాడ వారు అప్పాలుగా ఈ చిత్రంలో నటించారండి. లోభం, స్వార్థం కలిగిన చిన్నపాటి వ్యాపారి వ్యక్తి. తన స్వార్థం కోసం ఏ పరిస్థితినైనా వాడుకోవాలని చూసే వ్యక్తి. ఈ పాత్రతో సమాజంలోని స్వార్థ పరత్వాన్ని దర్శకుడు చూపించడం చూడవచ్చు. డాక్టర్ శివరామకృష్ణయ్య గారు సందేశం సేటుగా అంటే సంపన్నుడు, ధనానికి విలువనిచ్చే వ్యక్తి. అతని పాత్ర డబ్బు ఆధారిత నిర్ణయాలు, వ్యాపార లోకపు లోతులను ప్రతిబింబిస్తూ ఉంటుంది. నెక్స్ట్ శ్రీ ఏవి సుబ్బారావు గారు రాజా విశ్వేశ్వరరావు గారుగా చిత్రంలో నటించారు. పాత రాజవంశపు గౌరవం, మర్యాదను ప్రతిబింబించే వ్యక్తి. తన పద్ధతులు, సంస్కారం, గౌరవం వల్ల ఇతర పాత్రలతో ఘర్షణలో పడతాడు. రావి కొండలరావు గారు పిచ్చయ్యగా చిన్నపాటి పాత్ర అయిన హాస్యం, వ్యంగ్యం, సాధారణ మనిషి దృక్కోణాన్ని చూపించే వ్యక్తి. జగ్గారావు గారు కొండయ్యగా అంటే పల్లెటూరి బలవంతుడు, గట్టితనం, నిబద్ధత కలిగిన పాత్ర. అతని బలము, సహకారం,
కూడా కొన్ని సన్నివేశాల్లో కథకు కీలకమవుతుంది. శాంతకుమారి గారు అంటే జగదాంబగా సాంప్రదాయ గృహిణి, కుటుంబ బంధాలకు నిలువెత్తు ప్రతిరూపం, తల్లి వంటి ఆప్యాయతతో కూడిన పాత్ర. కాంచన గారు అంటే పద్మావతిగా ఒక శ్రేష్ఠురాలు, సౌందర్యం, సంప్రదాయ విలువలు ప్రతీక. కథలో రొమాన్స్ మరియు కుటుంబ బంధాల సౌందర్యాన్ని చూపిస్తుంది. గిరిజ అంటే లచ్చమ్మగా సాధారణ స్త్రీ, గృహకార్యాల విలువను ప్రతిబింబించే పాత్ర. ఆమె సింపుల్గా ఉన్న నిజాయితీతో కూడింది. గీతాంజలి అంటే కలవరరాని అంటే సామాజిక స్థాయి, అధికార అహంకారాన్ని ప్రతిబింబించే పాత్ర. శృంగారం, అధికార తపన, గర్వం కలిగినటువంటి స్వభావం. అవార్డులు మరియు రివార్డులు. సాధారణంగా ఈ సినిమా విడుదలైన విడుదలపై ఎటువంటి ప్రముఖ అవార్డులు, ఉదాహరణకి నంది జాతీయ అవార్డులు పొందినట్లుగా మనం రికార్డులో లేవు. అయితే ముల్లపూడి వెంకటరమణ గారు కథ, డైలాగ్ రచన చేయడంలో చేసిన ప్రావీణ్యం, అదే సమయంలో పి. పుల్లయ్య గారు దర్శకత్వంలో భావాల్ని తెరపై చూపినట్లు ఈ సినిమా దర్శక కథా రచయితలకి సాంప్రదాయంగా ఉన్న పని పురస్కారాలు అంచనా వేయవచ్చు. బ్యాక్ స్టోరీ మరియు రచన. కథా స్క్రీన్ ప్లే శ్రీ ముల్లపూడి వెంకటరమణ గారి రచన. అతని ప్రత్యేకత ఏంటంటే రక్త స్నేహితులు, వ్యవస్థ వ్యతిరేక పరిస్థితులు, త్యాగానికి పెదవి లేచే రచన అన్నీ బాగా సంకలనం అయ్యాయి. సినిమా టైటిల్లో డైరెక్టర్ పేరు కాకుండా పాత్రల్ని సూచించే ప్రతీకాత్మక చిత్రములు ఉపయోగించడం. ఉదాహరణ నాగేశ్వరరావు గారి సరదా బెటర్ బొమ్మతో సావిత్రి సరదా పువ్వుతో కూడా మరింత సృజనాత్మకత జోడించింది. ఇది సినిమాకి ఇచ్చిన ఒక ప్రత్యేకతగా మనం చూడవచ్చు. బిహైండ్ ది స్క్రీన్ అంటే సినిమా వెనుక ఉన్నటువంటి కొన్ని సన్నివేశాలు. సినిమా వెళ్ళిన ఫ్యాక్టరీ లేబుల్ సబ్ ప్లాట్ తప్పక 1965 నుండి సాగిన ప్రేరణతో ఉంది. కానీ ఈ ఆధారమైన భావం తెలుగు భావాలకు అనుగుణంగా మానవీయ నయంతో పునరావిష్కృతం అయింది. ఎప్పటిలాగే అద్భుతమైన కెమెరా మరియు సంగీత సమన్వయం, నిఖార్సైన ఎడిటింగ్, ఇలా టీం అంతా కూడా ఒక ప్రత్యేకంగా కష్టపడడం మనం చూడవచ్చు. అరుదైన తెలియని విశేషాలు. కథా రచయిత ముల్లపూడి వెంకటరమణ గారు స్నేహం ఆవశ్యకత మరియు కథను మరణంలోనే ఆమె అతన్ని కలిపేలా అనే డైలాగ్ వేసి సినిమాలో ఆత్మీయ భావాన్ని సృష్టించారు. గోపి చావు అందరిని విడగొడుతుంది, కానీ కొందరిని కలుపుతుంది. మనలాంటి వాళ్ళకి చావులోనే కలయిక సాధ్యం. ఇది పాత్రలకు పునాది వేసింది. వివాద అనుపమ బ్యాలెన్స్. నిజమైన స్నేహాన్ని ప్రతిబింబించే కథా ధోరణితో ప్రేక్షకుల ఆలోచనలను తాకేలా నిర్మితమవుతుంది. అర్థం అంటే వ్యక్తిగత బంధం మరియు సామాజిక బాధ్యత ఇద్దరిని సరిగా చూపించింది. ప్రత్యేక సంఘటనలు. చిత్రం ఒక అద్భుతమైన హృదయమైనటువంటి టచ్తో కూడిన సామాజిక కథనంగా నిలవటంతో ప్రేక్షకులను, సమాజానికి కూడా విలువైన సందేశాలను ఇచ్చింది. ఇవి అప్పట్లో అసహజంగా ఉండేవి, కానీ సమయానుకూలంగా ఉండేవి. కథ ఈ సినిమాకి సంబంధించినటువంటి కథ సారాంశాన్ని మనం చూద్దాం. సినిమా మొదలవుతుంది. జమీందారు చిన్నబాబు గోపాలకృష్ణతో. అతను ఓ షిప్పింగ్ కంపెనీ యజమాని. ఎల్లప్పుడూ హాస్యం, ఆటపాటలతో జీవితాన్ని ఆస్వాదిస్తూ గడుపుతూ ఉంటాడు. అతనితో పాటు పెరిగిన అనాథ అయిన చిన్ని నిజాయితీ గలవాడు, నిజమైన మనసున్నవాడు. చిన్నబాబుతో ఆయనకు ఉన్న అనుబంధం కేవలం స్నేహం కాదు, అన్నదమ్ముల అనుబంధంలా ఉంటుంది. దీన్ని చిన్నబాబు తల్లి జగదాంబ కూడా అంగీకరిస్తుంది. వాళ్ళిద్దరిని సమానంగా చూస్తుంది. ప్రేమ పరిచయం. ఒక సందర్భంలో చిన్నబాబు ఇద్దరు పార్వతి అనే స్కూల్ టీచర్ను ఆట పట్టిస్తారు. కోపంతో పార్వతి చిన్నయ్యను చెంపదెబ్బ కొడుతుంది. ఆ సంఘటన తరువాత చిన్నయ్య, పార్వతికి మధ్య ప్రేమ మొదలవుతుంది. వ్యూహాలు మరియు కుట్రలు. దివాన్జీ వ్యాపార వ్యవహారాలను చూసుకునేవాడు. అతనికి దురుద్దేశాలు ఉండి ఆస్తిని చేజెక్కించుకోవాలని కోరుకుంటుంది. చిన్నబాబుని ఎన్నో రకాలుగా మోసం చేసి తన వశం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ప్రతి దశలో చిన్నయ్య అతని ముందు అడ్డుగా నిలబడి చిన్నబాబును కాపాడుతూ ఉంటాడు. దివాన్జీకి చిన్నయ్య ప్రవర్తన భరించలేని స్థితికి చేరుతుంది. కోపంతో చిన్నయ్యని సేవకుడిగా అవమానిస్తాడు. దీనికి ప్రతిగా చిన్నబాబు తన మొత్తం అధికారం చిన్నయ్యకి అప్పగిస్తాడు.
దివాన్జీ అంగీకరించలేక తన అమాయకత్వాన్ని నటిస్తూ ఉద్యోగం మానేస్తానని బెదిరిస్తాడు. తల్లిదండ్రి దృష్టికోణం. ఇక్కడ జగదాంబ ఆలోచన ప్రకారం చిన్నబాబు బాధ్యతలు చేపట్టాలంటే చిన్నయ్య వేరుపడటం మంచిదని అనిపిస్తుంది. అందుకే చిన్నయ్యకు పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి చిన్నబాబుని వదిలి వెళ్ళమని అంటుంది. చిన్నయ్య మాత్రం ఆ డబ్బును విసిరేసి చిన్నబాబు లేకుండా నేను బ్రతకలేను అని చెప్తాడు. కానీ జగదాంబ విన్నవించడంతో చివరకు మాటిస్తాడు. చిన్నబాబు విషయం తెలిసి ఆగమని కోరిన చిన్నయ్య దాన్ని అంగీకరించడం. అందుకే చిన్నబాబు ప్రమాణం పెట్టి చిన్నయ్యను నిలిచిపోయే రాతి బొమ్మలా చేస్తాడు. ఆ క్షణంలో జగదాంబ వ్యూహం విఫలమవుతుంది. ప్రేమలో మలుపు. ఇంతలో చిన్నబాబు చిన్నయ్య పార్వతి మధ్య ఉన్న ప్రేమను ఆటగా తీసుకొని తనతో పాటు కూడా ఆమెను తీసుకురమ్మని చెప్తాడు. బాధతో చిన్నయ్య పార్వతిని అడుగుతాడు. హృదయ భంగంతో పార్వతి చిన్నబాబుని ఎదిరించి అతనికి లొంగిపోతుంది. కానీ చిన్నబాబు పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెను గౌరవంగా పంపేస్తాడు. ఈ సంఘటనలో పార్వతి ఇకపై చిన్నయ్యను కలిసేది లేదని నిశ్చయిస్తుంది. తన ప్రతిష్ట కాపాడుకోవడానికి చిన్నయ్యను వాస్తవానికి తిప్పుకోవడానికి చిన్నబాబు పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు. చిన్నయ్య ద్వారానే ఆమె చిన్నబాబు యొక్క క్లిష్టమైన వ్యక్తిత్వాన్ని గ్రహించి మంచి దాంపత్య బంధం ఏర్పడుతుంది. ఈలోగా పార్వతి మాత్రం క్షీణించసాగుతుంది. కార్మిక సమస్యలు. ఫ్యాక్టరీలో కార్మిక సమస్యలు తలెత్తాయి. ఎవరు వాటిని పరిష్కరించలేరు. అందుకే చిన్నబాబు చిన్నయ్యను కార్మిక శిబిరంలో దొంగగా పంపిస్తాడు. మొదట్లో అతను తన యజమాని కోసమే కార్మిక నాయకుడిగా నిలుస్తాడు. కానీ పార్వతి ఆ నాటకాన్ని గుర్తించి కార్మికులను హెచ్చరించడానికి ప్రయత్నిస్తోంది. ఆ కార్మికులు అమాయక విశ్వాసం, వారి బాధలు చూసిన చిన్నయ్య గుండె మారుతుంది. చిన్నబాబుకి ఎదిరించి నిజమైన నాయకుడిగా నిలుస్తాడు. అయితే పార్వతి మాత్రం అతనిని నమ్మదు. తారాస్థాయి విభేదం. చిన్నయ్యతో విభేదాన్ని భరించలేక చిన్నబాబు తిరిగి కలవడానికి ప్రయత్నిస్తాడు. కానీ విఫలమవుతాడు. ఆక్రోశంతో చిన్నబాబు హింసాత్మకంగా మారుతాడు. ఒక సందర్భంలో కార్మికుడు సింహాలపై దాడి చేస్తాడు. చిన్నయ్య అతడిని రక్షించి జనాన్ని అదుపులో పెడతాడు. తరువాత చిన్నబాబుని క్షమాపణ చెప్పమని అడుగుతాడు. కానీ చిన్నబాబు తిరస్కరిస్తాడు. తీవ్ర కోపంలో చిన్నబాబు చిన్నయ్యను చంపమని అర్ధస్పష్టంగా అనుమతిస్తాడు. దివాన్ ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేస్తాడు. వీరోచిత మరణం. పద్మ సహాయంతో తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిసిన చిన్నయ్య ఆత్మగౌరవం కోసం శాంతియుత ప్రదర్శన చేస్తూ చిన్నబాబు ఇంటికి వెళ్తాడు. దీంతో పార్వతి తిరిగి అతనిపై గౌరవం పెంచుకుంటుంది. ఆమె వేడుకున్న చిన్నయ్య వెనక్కి తగ్గడం. అతని ప్రదర్శనలో జనాన్ని అదుపులో పెట్టి ముందుకు వెళ్తాడు. చిన్నబాబు తుపాకీ పట్టుకుని కాల్చలేడు. కానీ దివాన్ వేసిన పన్నాగం తప్పిపోతుంది. అతని అనుచరుడు అప్పాలు తప్పుగా కాల్చడంతో చిన్నయ్య వీరోచిత మరణం పొందుతాడు. ముగింపు. చిన్నబాబు తన తప్పును గ్రహిస్తాడు. కానీ ఆలస్యమైపోతుంది. దురదృష్ట సూచనలు గమనించిన పార్వతి కూడా స్థానిక దేవత పాదాల వద్ద కూలిపడి ప్రాణం విడుస్తుంది. నేరస్తులందరినీ పోలీసులు పట్టుకుంటారు. చిన్నబాబు భవనం ముందు చిన్నయ్య విగ్రహం ప్రతిష్ఠించబడుతుంది. అన్ని కార్మికులు కన్నీటి నివాళులు అర్పిస్తారు. ఈ కథలో స్నేహం, త్యాగం, అధికారం, బాధ్యతల మధ్య విభేదం స్పష్టంగా కనబడుతుంది. ప్రాణమిత్రులనే పేరు సరైన అర్థం పొందుతుంది. నిజమైన స్నేహం అంటే ప్రాణాలు పోయినా కాపాడే ఆత్మ బంధం. ప్రధాన ఘట్టాల వారి విశ్లేషణ. ఈ సినిమాలో ఉన్నటువంటి ప్రధాన ఘట్టాల విశ్లేషణ. చిన్నయ్య గోపాలకృష్ణ మొదటి ఎదురుకాల్పు, మిత్రత్వపు బీజం. గ్రామంలో జరిగిన ఒక చిన్న వివాదాన్ని పరిష్కరించే సందర్భంలో చిన్నయ్య అంటే నాగేశ్వరరావు గారు తన చాకచక్యాన్ని చూపుతాడు. అదే సమయంలో గోపాలకృష్ణ అంటే జగ్గయ్య అతని ధైర్యానికి ఆకర్షితుడై ఇద్దరి మధ్యగా గాఢమైన మైత్రి మొదలవుతుంది. ఈ ఘట్టం వారి మధ్య ఉన్న అనుబంధానికి పునాది వేస్తుంది. పరమార్థాన్ని గుర్తించే పరపతి అంటే సావిత్రి పాత్ర లోతు. రెండో సన్నివేశంలో సావిత్రి పోషించిన పరపతి పాత్ర కేవలం గృహిణిగా కాకుండా భర్త మనసులోని సంఘర్షణలను అర్థం చేసుకుని నిలదీస్తుంది. ఒక సందర్భంలో చిన్నయ్య తన ఆశయాల కోసం చేసే త్యాగాలను గమనించి పరపతి గ్రహించినటువంటి పార్వతి మౌనంగా కన్నీరు పెట్టుకుంటే దృశ్యం సినిమాలో భావోద్వేగ మలుపుగా మనం ఉంటుంది. మరొక మూడవ సన్నివేశంలో దివాన్జీ అంటే గుమ్మడి గారు నైతిక సందేశం. రాజ్యంలో నమ్మకస్తుడైన దివాన్జీ ఒక సమయంలో తన విశ్వాసం చిన్నయ్య వైపు మళ్లించేలా
లేక రాజుగారి అంటే ఏవి సుబ్బారావు గారి పక్కన నిలవాలనే అయోమయం ఎదుర్కొంటాడు. అతని ఈ దృశ్యం నాటకీయతతో పాటు నైతికత, కర్తవ్యాల మధ్య సంఘర్షణను ప్రతిబింబిస్తుంటుంది. కోర్టు దృశ్యం స్నేహానికి పరీక్ష. చెన్నైపై ఒక కుట్ర కేసు మోపబడుతుంది. కోర్టులో గోపాలకృష్ణకి చెన్నైకు సాక్ష్యం చెప్పే బాధ్యత వస్తుంది. అక్కడ అతని మనసు స్నేహం, అధికార నిబద్ధత మధ్య తటపటాయిస్తుంది. ఈ సన్నివేశం సినిమాలో అత్యంత టెన్షన్ క్రియేట్ చేసే ఘట్టంగా మనం చూడవచ్చు. పద్మావతి అంటే కాంచన స్త్రీ దృక్కోణం. పద్మావతి పాత్ర చిన్నదైన కీలకం. ఆమె తన దృక్కోణంలో స్నేహం కన్నా ఆత్మగౌరవానికి ఎక్కువ విలువిస్తుంది. ఒక ఘట్టంలో గోపాలకృష్ణకి ధైర్యం చెప్పి అతని మనసులో నిశ్చయాన్ని కలిగిస్తుంది. ఈ సన్నివేశం స్త్రీ పాత్రల ప్రాధాన్యతను కొత్త కోణంలో చూపిస్తుంది. రాజు ప్రజల మధ్య విభేదం మరొక సన్నివేశంలో రాజా విశ్వేశ్వరరావు అంటే ఏవి సుబ్బారావు గారు ప్రబల దృశ్యంలో తన అహంకారంతో ప్రజలను దూరం చేసుకుంటాడు. చెన్నై మాత్రం సాధారణ ప్రజల పక్కన నిలబడతాడు. ఈ ఘట్టం తరువాత విప్లవాత్మక పరిణామాలకు బీజం వేస్తుంది. తరువాత స్నేహం ద్రోహమ అనే క్లైమాక్స్కి దారితీసే మరొక మలుపులో చివరికి గోపాలకృష్ణ తన అధికారానికి లోబడి చెన్నైతో విరోధంలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కేవలం ఇద్దరి మధ్య పోరాటం కాదు, మైత్రి, కర్తవ్యాల మధ్య తాత్విక సంఘర్షణ. ఈ ఘట్టం చివరికి క్లైమాక్స్కి వేదికగా నిలుస్తుంది. ప్రాణమిత్రులు ముగింపు మరి చూద్దామండి. చివరికి మనం గమనించేది కేవలం ముగింపు దృశ్యం కాదు, ఒక గాఢమైన జీవిత సందేశం. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన చిన్నయ్య తన మిత్రభావాన్ని, నిజాయితీని చివరి వరకు కాపాడుకున్నాడు. జగ్గయ్య గారు చేసిన గోపాలకృష్ణలోని అహంకారం, అధికారం, అనుమానాలు చివరికి కూలిపోతాయి. సావిత్రి పోషించిన పాత్ర మరి పార్వతిలోని నిస్వార్థమైన స్త్రీ ప్రేమ, త్యాగం కథను మరింత లోతుగా నిలబెడుతుంది. ఈ సినిమా మనకు నేర్పించే అసలు గూఢార్థం ఏంటంటే మిత్రత్వం అంటే కేవలం ఆనందంలో కలిసి ఉండటమే కాదు, కష్టాల్లోనూ త్యాగాల్లో నిలబడటం. నిజమైన మిత్రుడు స్నేహితుడి హితం కోసమే పనిచేస్తాడు, తన సొంత ప్రయోజనాన్ని కూడా త్యాగం చేస్తాడు. అధికారం, ధనం, గర్వం ఎప్పటికీ శాశ్వతం కాదు, కానీ మానవీయ విలువలు మాత్రం శాశ్వతం అనేది ఈ సినిమా యొక్క సారాంశం. మరి ప్రేక్షకులకి మరి ముఖ్యమైన సందేశం ఏంటంటే ప్రాణమిత్రులు మనకు స్నేహితుడి విలువ, నిజాయితీ, త్యాగం మరియు నమ్మకం అనే 4 స్తంభాలపై మన జీవితం నిర్మించుకోవాలని గుర్తు చేస్తుంది. మిత్రుడి కోసం మనం ఏ త్యాగం చేయగలమో, మనలో ఎంత విశ్వాసం ఉందో ఆలోచింపచేసే అద్భుతమైన చివరిఘట్టం. మరి ఈ సినిమా యొక్క టోటల్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అధికారమే కాదు, ఆస్తియే కాక జీవితం నిలబెట్టేది మన సంబంధాలే. వాటిలోనూ స్నేహం అన్నది అతి శ్రేష్టమైనదిగా మనం సినిమా ద్వారా తెలుసుకోవచ్చు. డియర్ ఫ్రెండ్స్, ఇంతవరకు మరి ప్రాణమిత్రులు మరి సినిమాని గురించి మరి మీకు ఎంతో మరి విశ్లేషణంగా, వివరణాత్మకంగా చెప్పడం జరిగింది. డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైన సినిమాల కొరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా, అదేవిధంగా ఈ ఛానల్ని మీ మిత్రులందరికీ కూడా పరిచయం చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మరొకసారి మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.